అలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం మన హృదయంలోకి రాదు. దేవుని యొక్క వాక్యం మన మనసులో మనం దాచుకోలేమనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని బట్టి మనం సంతోషించాలి. 1వ కీర్తన గ్రంథం 1వ కీర్తన మొదటి 2 వచనాలు మనందరికీ తెలిసినటువంటి వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించేటువంటి వారు ఎంతో ధన్యులు. ఈ వచనాలు మనకి తెలియజేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు చేయునదంతయు సఫలమగును. అతడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడిన వాడు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునదంతయు సఫలమగును. ఎవరి మాటలను బట్టి సంతోషించాలా? దేవుని మాటలను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించేటువంటి వారు దుష్టుల ఆలోచన చొప్పున నడవరు, పాపల మార్గాన్ని నిలవరు, అపహాసకులు కూర్చుండే చోటను అస్సలు కూర్చోరు. ఇతరుల మాటలు ప్రియమైన దేవుని బిడ్డలు మాకు అవసరం లేదు, దేవుడి మాటలు మాకు కావాలని కోరుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డరా, కాబట్టి ఈ సమయంలో ఎవరిని బట్టి మనం హర్షిస్తున్నాం, సంతోషిస్తున్నాం? ఎవరి మాటలను బట్టి మనం సంతోషిస్తున్నాం? ప్రియమైన దేవుని బిడ్డరా, ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. చూడండి, 119వ కీర్తనలోకి మళ్ళా వద్దాం. 119వ కీర్తన 14వ వచనం మనం చదువుకుందాం. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇతరుల మాటలను బట్టి, ఇతరుల మాటలు వాటి గురించి వీళ్ళ గురించి తెలుసుకునే వాటి ద్వారా మన సంతోషం రాదు, బాధ కలగద్ది, లేకపోతే ఏదేదో ప్రియమైన దేవుని బిడ్డరా మన హృదయానికి చింత కలిగేటువంటి పరిస్థితులు వస్తాయి. కానీ దేవుని శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచూ ఉన్నాను. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం బట్టి సంతోషించే వారికి సర్వ సంపదలు దొరికినట్టే. దేవుని వాక్యాన్ని మరవకుండేటువంటి వారు, దేవుని వాక్యం బట్టి హర్షించేటువంటి వారికి సర్వ సంపదలు దొరికినట్టే. ఎవరెవరి మాటలు మనకు అవసరం లేదు, కానీ దేవుని మాటలు మనకు అవసరం. సర్వ సంపదలు మనం సమకూర్చుకున్నట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని మాటలను బట్టి, దేవుని శాస్త్రములను బట్టి మనం సంతోషించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 24వ వచనం కూడా మనం చదువుకుందాం. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. దేవా, నీ శాసనాలు అనగా నీ వాక్యాలు నాకు సంతోషకరములు. ఇతరుల మాటలు నాకు సంతోషం కాదు, ఇతరులు వేసే జోకులు నాకు సంతోషం కాదు, వాళ్ళ గురించి, ఆ మనిషి గురించి, ఈ మనిషి గురించి వినేటువంటివి నాకు సంతోష కారణాలు కాదు. నీ శాసనాలే నాకు సంతోష కారణములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. ఎంత చక్కగా రాయబడుతున్నాయి మనం చూస్తున్నాం. 35వ వచనం కూడా మనం గమనిద్దాం. నీ ఆజ్ఞల జాడలను చూసి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువజేయుము. నీ ఆజ్ఞలు, నీ వాక్యపు హెచ్చరికల మార్గంలో నేను చూసి నేను ఆనందిస్తున్నాను. నీ ఆజ్ఞల జాడలు చూసి నేను ఆనందించున్నాను, దాని యందు నన్ను నడువజేయుము. దేవుడు ఏం చెప్తున్నాడా? దేవుడి ఆజ్ఞలు ఏమిటా? ఆ మార్గంలో మనం ఆనందించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, 47వ వచనం కూడా మనం గమనిస్తే, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. మనుషుల మాటలు, అమలక్కల మాటలు, ముసలమ్మ ముచ్చట్లు మనకి ప్రియములు కాదు. దేవుని వాక్యము మనకు ప్రియములు. దేవుని వాక్యమును బట్టి మనం సంతోషించాలా? నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. ఎంత చక్కగా దేవుని వాక్యములు, దేవుని వాక్యము పట్ల ఉండాల్సినటువంటి ఆనందం గురించి, సంతోషం గురించి రాయబడిందో మనం చూస్తున్నాం. 70వ వచనం కూడా మనం చూద్దాం. 70వ వచనం, వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచు ఉన్నాను. దుష్టుల హృదయం ఎలా ఉందంట?
గురువు వలె